మన ప్రీతమ తండ్రి మెహర్ బాబా వారి కృపా విశేషం చేత ఈరోజు అంటే మనకి మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి పర్వదినాన పూర్తిగా ఆయనతో గడపగలిగేటువంటి అవకాశం మనందరికీ ప్రభువు ఇచ్చి ఉన్నాడు కనుక మనందరి తరఫున బాబా వారికి ముందుగా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. శివరాత్రి అని అనగానే మనకి అందరికీ గుర్తుకు వచ్చేటువంటి రీతులు ఏమిటంటే, పరమశివుడు సంతోషించే విధంగా ఉపవాసం చేయటము, పూర్తిగా ఆయనని కీర్తిస్తూ జాగరణ చేయటం, ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. ఉపవాసము అంటే మనకి బాబా చెప్పిన రీతులలో అయితే అలాగని ఆధ్యాత్మిక పరంగా అయినా కానీ, అంటే సమీపంగా, వాసము అంటే వసించడం అంటే ఉండటం, సమీపంగా అంటే ఎవరి సమీపంగా? భగవంతునికి సమీపంగా, భగవంతునికి దగ్గరగా. మరి భగవంతునికి దగ్గరగా సమీపంగా ఉండి నిరంతరము ఆయనని కీర్తిస్తూ జాగరణ చేయడం అంటే నిద్రని కూడా మనము త్యాగం చేసి ప్రభువుతో ఈ సుదీర్ఘమైనటువంటి స్వప్నంలో ఉన్న మనము ఆ మేలుకుని ఉండేటువంటి స్థితిని అలవాటు చేసుకోవడానికి తగ్గట్టుగా జాగరణ చేయడం అని మనకి తెలుస్తూ ఉన్నది. అయితే ఇది ఎవరి కోసం? ఇదంతా కూడా అంటే భగవంతునితో సమీపంగా ఆయనతో ఉండటం. అది ఏ విధంగానైనా, అది కూడా ఎలాగా? ఏదైతే భగవంతునికి దూరం పెట్టే రీతులు ఉన్నాయో అంటే ఆ మనస్సుకు సంబంధించినవి, దానిని ఆ రీతులను పక్కకు పెట్టి భగవంతుడితో సమీపంగా మనగలగడం. అసలు ఈ భగవంతుడు అంటే ఏమిటి? భగవంతుడు అనంతుడు గనుక అనంతమైన మాటల్లో అనంత విధాలుగా దానికి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఏంటి భగవంతుడు అంటే ఎవరు అంటే? అయితే సమాధానాలు ఎన్ని చెప్పుకున్నా అవి సత్యం అవుతాయా అంటే సత్యం కావు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన, ఎరుకతో కూడుకున్నటువంటి అవగాహన మనం దూరం కనుక. అంతేకాకుండా సమాధానాలన్నీ కూడా అవి సమాధానాలే అవుతాయి తప్ప అనుభవంతో చెప్పబడినవి కావు. ఏ రకమైనటువంటి అనుభవంతో? ఆధ్యాత్మికమైన ప్రయాణంలో భగవంతునితో కూడినటువంటి ఆ వాసానికి సంబంధించినటువంటి అనుభవంతో కూడుకున్నవి అవి కాకపోవచ్చు. అయితే కానీ బాబా సన్నిధానానికి, బాబా యొక్క సాహచర్యానికి మన అందరినీ ఎంచుకోవడం అని అన్నది మనందరి తాలూకా పూర్వజన్మ సుకృతం. ఇదంతా మనం పదే పదే చెప్పుకుంటున్నటువంటి విషయం అదొక్కటే. బాబా అంటాడు, మరి ఈ ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం ఎందుకు చేస్తున్నామంటే మన చిన్నపిల్లలు కూడా చెప్పగలుగుతున్నారు. ఏమిటంటే భగవంతునితో ఏకత్వానుభవం పొందడం అంటే గాడ్ రియలైజేషన్. భగవంతుడుతో ఏకత్వానుభవం పొందడం అనేది బర్త్ రైట్ అని బాబా మనకి చెప్పాడు. జన్మ హక్కు అని, ప్రతి జీవి యొక్క జన్మ హక్కు. అయితే మరి అది ఎలా, ఎందుకు? అదే ఆ ఆత్మ యొక్క చివరి గమ్యం కూడా కాబట్టి. నిజానికి ఇదంతా కూడా
ఏమిటి అని అంటే అనంతమైనటువంటి మహాసాగరంతో కూడుకున్నటువంటి బిందు ఆత్మల ప్రయాణం అని మనకు బాబా చెప్పారు ఇప్పుడు. కానీ తీరమే ఎరగనటువంటి ఆ అనంత సాగరానికి తాను అనంత శక్తిగా కూడా, అనంత జ్ఞానంగా కూడా, మరియు అనంత ఆనందంగా కూడా ఎరుకతో కూడినటువంటి అనుభూతిని తనకు తానుగా పొందడం కోసం ఈ విధానమంతా కూడా ఒక సృష్టి క్రమంలో ఆ సృష్టి చైతన్యంతో సృష్టించబడింది. ఇది మనకి బాబా మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి విధానాలకు అనుసరించి మనం అవగాహన చేసుకున్నది ఇది. మరి భగవంతుని యొక్క మొట్టమొదటి కోరిక వలన జరిగిన ఈ పరిణామ ప్రయాణం అంతా కూడా ఈ సృష్టి అయితే దేనికోసం అది? తనను తాను తెలుసుకోవడానికి, లేక తన యందు తనకు ఎరుకను కలుగు చేసుకోవడానికి కోసం మాత్రమే. అది మనకి బాబా చెప్పాడు. అది మరి అదే మొదటి సమాధానం. ఏమిటది? నేను భగవంతుడిని అని తెలుసుకున్నటువంటి సమాధానం అది. అయితే ఈనాటి ఈ దృశ్య జగత్తు, భౌతిక జగత్తులో మరి భగవంతుడంటే, ఆ ప్రశ్నలో అసలు నిజానికి సర్వము ఇమిడి ఉందని మనం గ్రహించాలి. ఎందుకంటే దాని గురించి కొంతకాలాన్ని వెచ్చించి తీవ్రంగా లోతుగా ఆలోచించేవారు ఎంతమంది ఉన్నారు? మరి లోతుగా ఆలోచించడం అంటే ఎలా? అసలు ఇంతకీ భగవంతుడు అని చెప్పుకుంటూ ఉన్నాం కదా, మరి భగవంతుడు అంటే ఏమిటి? మరి దాని వెనుక ఉండేటువంటి ఆ పరమార్థం ఏమిటి? చాలా తక్కువ మంది అది గ్రహించగలుగుతున్నారు. అది ఆ తక్కువ మందిలో ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు. ఎలాంటి వాళ్ళంటే స్వీయ అనుభవంతో ఆ ప్రశ్నలో గల పరమార్థాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు. ఆ స్వీయ అనుభవము అని అన్నది ఎలా? ఆ అనుభవం ఎలా సంపాదించాలి అనుభవాన్ని? అందులో కొద్ది మంది మాత్రం, ఆ కొద్ది మంది కూడా, కొద్ది మంది అని కూడా మనం అనలేము. 100కో 1,00,00,000కో ఏ ఒక్కరో ఆ భగవత్ అనుభూతిని పొందగలుగుతారు. అంటే మరి ఆ ఆలోచన లేక ప్రశ్న అంటే నేనెవరు అన్నటువంటి ఆ ప్రశ్న కానీ, దానికి సంబంధించినటువంటి ఆలోచన కానీ అది వృధా అయినట్ట? మరి వృధా అయితే ఎంతటి అపరిమితమైనటువంటి పరిణామక్రమం అంతా కూడా మనకి ఆ ప్రభువు ఎందుకు చెప్పినట్టు? అది ఒక తెలుసుకోవలసినటువంటి పరమార్థమే కదా అది. ఇదంతా ప్రయోజనంతో కూడుకున్నటువంటి సమాధానం అది. అయితే ఆ స్వీయ అనుభవం కలిగించేటువంటి ఎరుకతో భగవద్ అనుభూతిని ఎలా పొందగలుగుతాం? నిజానికి చెప్పాలంటే బాబా చెప్పినటువంటి ఈ విధానం మనకు గాడ్ స్పీక్స్లో చెప్పబడింది. అది అసాధ్యం. ఒక ఆత్మ ఆ రకమైనటువంటి స్వీయ అనుభవంతో భగవద్ అనుభూతిని పొందడం ఎందుకు అసాధ్యము? ఇది బాబా ఒకసారి ఒక దగ్గర చెప్పారు. మతిమరుపు మనిషి తనను తాను వెతుక్కుంటాడట. నిజానికి చెప్పాలి, మనందరం కూడా మనందరిలో ఉన్నదాని కోసం, మనలో ప్రతి ఒక్కరూ కూడా అదే అయినప్పటికీ, ఏది భగవంతులమే అయినప్పటికీ కూడా ఎరుకతో కూడుకున్నటువంటి అనుభవం మనం పొందాలి అంటే ఆ సమాధానం మనం
మనకుగా తెలుసుకోవాలని అనుకుంటే జన్మల పర్యంతం ఆ ప్రయాణం చేయవలసినటువంటి అగత్యం ఉన్నది మనకి. కొంతమంది మరి భగవంతుడు అంటే హేళన చేస్తారు, కొంతమంది నవ్వుతారు, కొంతమంది. ఎందుకు మరి తెలిసిన వాళ్ళు భగవంతుడి కోసం కొద్దో గొప్ప తెలిసిన వాళ్ళు ఆయన వ్యాపకత్వం ఉన్నవాడు, భగవంతుడు లేని ప్రదేశం అసలు లేదు, భగవంతుడు ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నాడు, భగవంతుడు ప్రతి దానిలో కూడా ఉన్నాడు, ప్రతి ఒక్కడు ఆ ప్రతిదీ కూడా భగవంతుడే అని మనం కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలా చెప్తున్నప్పుడు అది భిన్నత్వం మనకి కనిపిస్తుంది, అంటే అనేకమైనటువంటి అనేకత్వం కనబడుతూ ఉన్నది. ఆ భిన్నత్వం వెనుక ఉన్నటువంటి ఏకత్వమే భగవంతుడు. అంటే ఉన్నది ఆ భగవంతుడు ఒక్కడే అనేటువంటి అర్థం అందులో మనకి గోచరిస్తూ ఉంటుంది. మరి కనిపించే ఈ దృశ్య జగత్తు ఒక రకంగా చెప్పాలంటే భగవంతుని స్వరూపం. అంతే కదా, బాబా చెప్పాడు మనకి, మూర్తీభవించినటువంటి ప్రేమను నేను. ఆయన దైవీ మానవుడిగా ఇక్కడికి దిగి వచ్చినప్పుడు కూడా ఇది నేను వేసుకున్నటువంటి ఒక తొడుగు. కానీ ఆయన యథార్థమైనటువంటి దర్శనము విశ్వవ్యాపకమైనది, అంటే విరాట్ స్వరూపం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ విశ్వమంతా నిండి ఉన్నది అని అంటే దానికి ఆకారం ఉన్నట్ట లేనట్ట. ఆకారము మరియు వర్ణము కూడా లేనిది. మరి కానీ మన కంటికి కనిపించేటువంటి మరి సృష్టి సంగతి ఏమిటి అంటే అది భగవంతుని యొక్క కల్పితమైన ప్రేరణాత్మకమైనటువంటి ఊహ. ఆ ఊహయే ఈ సృష్టి. ఈ సృష్టియే తనను తాను తెలుసుకోవడానికి సర్వవ్యాపకునిగా, అనంతునిగా మరియు శాశ్వతంగా అనుభూతి చెందడానికి ఆధారభూతమైంది ఆ పరమాత్ముడికి. భగవంతుడు ఈ దృశ్య జగత్తు యొక్క అగోచర స్వరూపము అంటున్నాడు బాబా. మన పురాణాల్లో చెప్పబడినట్లుగా ఒకసారి మనము వెనక్కి వెళితే శ్రీకృష్ణుడిగా అవతారం దాల్చి ఉన్నప్పుడు ఆ పరమాత్మ మన్ను తింటున్నాడని యశోద ఆ మన్ను తింటున్నాడనేటువంటి భ్రమలో ఒక రకంగా చెప్పాలంటే ఆ చిన్ని కృష్ణుడికి నోరు తెరిచి చూపించమని అడిగింది. తెరిచి చూపించాడు ఆయన. ఇప్పుడు ఏం చూసింది? మహాప్రపంచాన్నంతటినీ చూసింది, చూపించాడు ఆ ప్రభువు. అలాగే మరి కురుక్షేత్ర రణరంగంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తన విరాట్ స్వరూప దర్శనాన్ని కలగజేశాడు. అప్పుడు మరి అర్జునుడు ఏం చేశాడు? అప్పుడు యశోద తన బాల్యంలో శ్రీకృష్ణుడు యశోదకి ఏదైతే తన చిన్ని నోటిలో విరాట్ స్వరూపాన్ని చూపించాడో ఇక్కడ రణరంగంలో అర్జునుడికి కూడా ఆ విరాట్ స్వరూపాన్ని చూపించాడు ఆ ప్రభు. అంటే మరి భగవంతుడు విరాట్ స్వరూపుడైన అర్థం. భగవంతుడు ఒక్కడే అని అన్నప్పుడు ఆ ఒక్కడే అన్న మాటలో ఒక్కడే అని తప్ప ఎందుకు కాకూడదు అని ఇంకెవరైనా ఇద్దరు ఎందుకు అవ్వకూడదు, ఒక్కడే ఎందుకు అన్న ప్రశ్నలకి అసలు తావు ఉంటుందా? తావు ఉండదు. ఎందుకంటే కానీ ఈ దృశ్య జగత్తులో, భ్రాంతిమయ జగత్తులో అనేకత్వంతో కూడుకున్నటువంటి మాయా
మాయాన్వితమైనటువంటి భ్రమాన్వితమైనటువంటి ఈ విశ్వంలో ఆ అబద్ధపు అసత్యాలు తాండవిస్తూ ఉంటాయి అలాగా. అయితే ఎప్పుడూ ఒక్కడే అయినవాడు, ఒక రకంగా చెప్పాలంటే క్షణం కంటే తక్కువ కాలంలో ఉన్నవాడు ఆ ఒక్కడే. మనం జాగ్రత్తగా కనుక గమనిస్తే క్షణకాలం కంటే తక్కువ కాలంలో గల ఆ ఒక్కడు సకల చరాచరాల్లో ప్రతి చోట ప్రతి వానిలో ఆవిష్కరింపబడి ఎల్లప్పుడూ ఉన్నాడని మనం తెలుసుకోవచ్చు. ఎలాగా? ద్వంద్వ ప్రపంచంలో అయితే ఇలాంటి అనుభవాన్ని పొందడం అసంభవం. భిన్నత్వంలో ఏకత్వానికి సాంకేతిక స్వరూపమే భగవంతుడు. ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి, ఇలా చెప్పుకోవడానికి చాలా సులువుగా కనిపిస్తాయి తప్ప అనుభవంతో కూడుకున్నటువంటి సమాధానాన్ని మనము పొందగలమా? చూద్దాం. జీవితం యొక్క ఏకత్వానికి చిహ్నం భగవంతుడు. మనకి బాబా చెప్పినట్లుగా ఈ ఏకత్వమే సత్యం. జీవితం యొక్క గమ్యం అంటే చివరి మజిలి అగోచరుడు, అనంతుడు మరియు శాశ్వతుడైనటువంటి ఆ భగవంతునితో ఎరుకతో అనుభవించడం. అంటే ఎవరికి వారు తమ యొక్క స్వీయానుభూతిని ఎరుకతో అనుభవించగలగాలి. మరి ఎలా? అందుకే మనం ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, ఒక రకంగా చెప్పాలని అంటే గాడ్ స్పీక్స్లో బాబా మనకి చెప్పినటువంటి ఆ పరిణామక్రమం అంతా కూడా మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాం. ఈ తాలూకా సహవాసుల్లో, ఈ సప్తాహాల్లో, ఈ తాలూకా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మనం చాలా అదృష్టవంతులం. నిరంతరం ప్రభువుతో గడపగలిగేటువంటి అంటే ఆ ఉపవాసాన్ని మనం నిరంతరం చేస్తూ ఉండగలిగేటువంటి భాగ్యాన్ని మనకి ఆ ప్రభు ఇచ్చాడు కనుక. ముందు అనుకున్నాం కదా, ఉపవాసము అంటే భగవంతునితో సమీపంగా మనగలగడం. అంటే సమీపంగా, వాసము అంటే వసించడము. వీలున్నంత ఎక్కువ కాలం ఇలా ఒకరు భగవంతుని అంటే మనకి భగవంతుడిగా ఉన్నటువంటి ఆ విరాట్ స్వరూపమే మెహర్ బాబాగా దిగి వచ్చిందని మన అందరికీ ఏ విధమైనటువంటి అనుమానానికి తావు లేకుండా మన హృదయంలో గట్టి సుస్థిరమైనటువంటి గండశిలమైనటువంటి నమ్మకాన్ని కలిగించే రీతిలో మనల్ని తయారు చేశాడు ఆ ప్రభువు. అందుకు మనం అదృష్టవంతులమే కదా. ఎరుకతో అనుభవించగలగడం అనేది మరి ఆ ప్రభు తాలూకా కృపా విశేషం చేత జరుగుతుంది. కానీ అవగాహనతో అనుభూతిని చెందగలిగేటువంటి స్థితిని కల్పించాడు. కొందరు ఆ ప్రభువుని సంకీర్తనలతో కీర్తించడం అయితే, మరికొందరు తమ నాట్య విలాసంతో ప్రభువుని ఆనందింప చేయడం ఒక పక్క అయితే, ఇంకొందరు నిత్యము నామస్మరణతో ఆ ప్రభువు తాలూకా ఆనందానుభవాన్ని తాము కూడా అనుభవించగలగడం ఒక రీతి అయితే, ఇలా వివిధ మార్గాల ద్వారా ప్రభువుతో నిరంతరం వాసం చేయడానికి తగ్గట్టుగా. నిజానికి బాబా మనకి ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకన్ అని చెప్పినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు తేటతల్లం చేసేటువంటి అమోఘమైనటువంటి గ్రంథరాజాలని మనకి తెలుసు. గాడ్ స్పీక్స్, ఎవ్రీథింగ్ అండ్ నథింగ్, డిస్కోర్సెస్, ఒకటి కాదు, లైఫ్ అట్ ఇట్స్ బెస్ట్. అంటే బాబా చెప్పని రీతి ఏదీ లేదు, చెప్పని సందేశం ఏదీ లేదు. లైఫ్ అట్ ఇట్స్ బెస్ట్ లో బాబా అంటున్నాడు ఇక్కడ, యావద్విశ్వము భగవంతుని ఛాయయే. ఛాయ అంటే నీడ. భగవంతుడు అంటే మనకి తెలియచెప్పేటువంటి అనేకమైనటువంటి
ప్రవచనాలు బాబా మనకి అందజేశాడు. భగవంతుడు అంటే యావద్విశ్వము భగవంతుని యొక్క ఛాయ, అంటే నీడ. అది ఆయనకే చెందుతుంది. ఏది? ఆ ఛాయ, ఆ నీడ. కానీ భగవంతుడి విశ్వానికి చెందడు. భగవంతుని ఛాయ భగవంతుని నుండి వెలువడి అనంతమైన వైవిధ్యాన్ని అనుభవించి మరలా భగవంతునిలోనికే చేరుతుంది. భగవంతుని ఛాయ భగవంతునిపై ఆధారపడుతుంది. అంటే భగవంతుని ఛాయ ఎలా వచ్చిందని అనడానికి మనం ముందుగా చెప్పుకున్నాం, ఇంతకుముందు పదే పదే చెప్పుకున్నాం. ఆయనకు ఉండేటువంటి మొట్టమొదటి ప్రశ్న వలన, మొదటి ఆది శూన్య సత్య స్థితిలో ఉండేటువంటి ఆ స్థితికి వచ్చినటువంటి మొదటి ఆలోచన వలన బాబా అంటాడు, సెవెంత్ షాడో అంటాడు. అతనికి ఇది 7వ ఛాయ అట. ఈ సృష్టి అంతా కూడా భగవంతుని ఛాయ భగవంతునిపై ఆధారపడుతుంది. అంటే ఈ సృష్టి అంతా కూడా భగవంతునిపై పడుతున్నట్టే కదా. కానీ భగవంతుడు తన ఛాయపై ఆధారపడడు. భగవంతుడు తన ఛాయ పైన ఆధారపడవలసిన అవసరము అగత్యము ఆయనకేముంది మరి? అయితే భగవంతుడు లేకపోతే ఈ ఛాయకి ఉనికి లేదు. అంటే ఈ విశ్వానికి, ఈ సృష్టికి అసలు ఉనికే లేదు. ఛాయ లేకుండా భగవంతునికి ఉనికి ఉన్నది. ఎందుకంటే ఆయనొక్కడే గనుక. ఈ ఛాయ ఉన్నా లేకపోయినా ఆయనకి ఉన్నదే ఒకే ఒక్కటి, ఆయనొక్కడే. విశ్వము లేనప్పుడు భగవంతుడు ఉన్నాడు. ఈ సృష్టి లేనప్పుడు, ఈ విశ్వమంతా లేనప్పుడు, ఈ భ్రాంతిమయ జగత్తు లేనప్పుడు ఆయన ఉన్నాడు. ఆయనకి ఉనికి ఉన్నది కనుక. విశ్వము ఉన్నప్పుడు భగవంతుడు ఉన్నాడు. ఎందుకంటే ఈ విశ్వమంతా కూడా ఆయన ఛాయ కనుక అప్పుడు భగవంతుడు ఉన్నాడు. భవిష్యత్తులో విశ్వం ఉండనప్పుడు కూడా భగవంతుడు ఉంటాడు. భవిష్యత్తులో విశ్వం ఉంటుందా లేదా అని అన్నది మనకు తెలియదు. అప్పుడు కూడా ఆయన ఉండి తీరతాడు. ఇక్కడ చూడండి, నీ నీడ నీకు చెందుతుంది. మనము ఈ మాయ జగత్తులో మనం ఇలాగా ఒక వెలుగుకి వెనుక మనము ఉంటే మన నీడ కనబడుతుంది. అది ఎవరిది? అంటే ఎవరైతే ఆ వ్యక్తికి సంబంధించిందో ఆ వ్యక్తికి సంబంధించిన నీడ. నీవు నీ నీడకు చెందవలసిన అవసరం లేదు. నీ నీడ తప్పనిసరిగా నిన్ను అంటి పెట్టుకుని ఉంటుంది. కానీ నీవు అవసరం లేకుండా నీ నీడను పట్టుకుని వేలాడతావు. అది మనం చేస్తున్నటువంటి పని. నీవు లేకుండా నీ నీడకు ఉనికి లేదు. నువ్వు ఉంటే కదా నీ నీడకి ఉనికి ఉన్నట్టు లెక్క. కానీ నీ నీడ లేకుండా నీవు ఉంటావు. నా నీడ అన్నది నీకు లేకపోయినా నీవు అని అన్నది ఉంటావు. అది అయితే అన్ని స్థితులలో, అన్ని పరిస్థితులలో నీవు నిద్రలో కలగంటున్నా, భూమిపై జీవితమనే కలగంటున్నా, భౌతిక శరీరాన్ని విసర్జించిన పిదప తీవ్రమైనటువంటి స్వర్గ నరక స్థితులను కలగంటున్నా, ఉన్నత ఆధ్యాత్మిక భూమికా సంబంధమైన యథార్థ స్వప్నమును దర్శిస్తున్నా. ఇందులో ఈ ప్రవచనంలో సృష్టి పరిణామ క్రమంలో ఉండేటువంటి అన్ని స్థితులని విడమర్చి మనము చూడడానికి మనం ఆ గ్రంథాల్లోకి మనం పూర్తిగా వెళ్ళవలసిన అగత్యం ఉన్నది. అయినా ఇక్కడ ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక భూమికా సంబంధమైన యథార్థ స్వప్నమును దర్శిస్తున్నా, వస్తుతః నీవు ఒకే విధంగా ఉంటావు. ఇవన్నీ కూడా నీవు స్వప్నంలో ఈ భ్రాంతిమయమైనటువంటి జగత్తులో, అంటే ఇది పెద్ద కళ అని అన్నారు కదా బాబా. ఆ కళలో నీవు ఇవన్నీ ఈ స్థితులను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రతిదీ ఒక స్థితి అని అన్నాడు కదా బాబా.
నీవు ఒకే విధంగా ఉంటావు. ప్రతి వ్యక్తి ఏదో ఒక విధంగా ఏదో ఒక చైతన్య స్థితిలో భగవంతుని సూచిస్తే దైవీ మానవుడు అంటే అవతారుడు, బుద్ధుడు, క్రీస్తు, రసూల్ వీళ్ళందరూ ఒకడే. సర్వ విధాల సమస్తంలోనూ సర్వత్రా వ్యక్తావ్యక్త చైతన్య స్థితులన్నిటిలోనూ భగవంతుని సూచిస్తాడు. అంటే వ్యక్తమైనది అవ్యక్తమైనది కూడా. అవ్యక్తమైనటువంటి స్థితిలో ఉన్నది భగవంతుడైతే వ్యక్తమైనటువంటి స్థితిలో ఉండేది అవతార పురుషుడు. ఆ అవతార పురుషుడిగా ఉన్నవారు బుద్ధుడు కానీ, క్రీస్తు కానీ, రసూల్ కానీ ఇవన్నీ కూడా దైవీ మానవుడు అయి ఉన్నాడు. ఇది ఇక్కడ భగవంతుని గురించి మనకి ఇక్కడ ఈ లైఫ్ అట్ ఇట్స్ బెస్ట్ లో ఉన్న ఒక చాప్టర్ చెప్పబడింది. అయితే మరి భగవంతుడు అంటే మరి విరాట్ స్వరూపుడా అంటే విరాట్ స్వరూపుడే ఆయన. ఈ భగవంతుని ఛాయ అయినటువంటి విశ్వం భగవంతునిపై ఆధారపడుతుంది కనుక ఎలా ఛాయ లేకపోయినా భగవంతుడు ఉంటాడు అని ఈ తాత్వికులు అంటారు. ఛాయ ఉన్నా లేకపోయినా భగవంతుడు అంటే ఈ నీడ అంటే ఈ సృష్టి ఉన్నా లేకపోయినా భగవంతుడు ఉంటాడు. అయితే నాస్తికులు అనుకుందాం, నాస్తికులు మరి లేదా ఇంకొక కొద్దిగా తార్కికులు తర్కం చేసేవాళ్ళు, తార్కిక జ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళు భగవంతుని యొక్క ఉనికిని బలపరచవచ్చు లేదా భంగపరచవచ్చు. అది కాదని అనవచ్చు, లేదు అది యథార్థం అని అనవచ్చు. ఇది ఎంతకాలమైతే తన ఉనికిని వారు కాదనలేరో అంతకాలం వారికి భగవంతునిపై గల నమ్మకాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఒక రకంగా చెప్తే అవసరం అనుకుంటే ఒక రుజువు సాక్ష్యాలతో సహా. నిజానికి భగవంతుడిని నిర్వచించడం అన్నది అసాధ్యమైన తెలిసినప్పటికీ కూడా అంటే ఇంకొక ఇతరుల్ని విశ్వసించే రీతిలో చెప్పడానికి తగ్గట్టుగా రుజువు సాక్ష్యాలు కూడా మనము చూపిస్తూ ఉంటాం. అయితే బాబా అంటున్నారు ఇక్కడ, నా యొక్క దివ్యాధికారంతో నేను చెబుతున్నాను, భగవంతుని యొక్క ఉనికి శాశ్వతము మరియు అనంతము. అతడు సర్వము అయి ఉన్నాడు. భగవంతుడంటే ఏమిటి అన్న ప్రశ్నకు జవాబుని జ్ఞాన దృష్టితో వెతుక్కోదలిస్తే భగవంతుని యొక్క 4 అంశాలు లేక స్థితులను మనము ఒక్కసారి చూడవలసి ఉన్నది అని. ఏమిటట అవి? పరమాత్మ, అలాగే ఈశ్వర్, జీవాత్మ, శివాత్మ. భగవంతుని యొక్క ఈ 4 అంశాలు లేక 4 స్థితులు కూడా 4గా చెప్పబడినప్పటికీ కూడా ఇవి విభిన్న విషయాలు కాదు అంటున్నాడు బాబా. ఒక్కటే ఇవన్నీ, ఏమాత్రం భేదం కూడా లేదంటున్నాడు. ఎలాగా? దానికి ఇలా చెప్తున్నారు బాబా. ఒక మనిషి ఎలాగైతే తండ్రిగా, కుమారునిగా, భర్తగా మరియు సోదరునిగా 4 విభిన్నమైనటువంటి వ్యక్తిత్వాలను కలిగి ఉంటాడో, అలా ఉంటూ కూడా తనకు తానుగా తన సహజమైనటువంటి స్థితిలో ఎలా ఉండగలుగుతాడో అలాంటివే పైన వివరించబడినటువంటి భగవత్ స్థితులు. అంటే ఆ భగవంతుడే వివిధ రకాలైనటువంటి ఆత్మలతో మమేకం చెంది ఆ ఆత్మలలో తానుగా చరించినప్పటికీ కూడా తన యొక్క యథార్థమైనటువంటి స్థితి ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది అని మనకి అర్థమయ్యేటట్లుగా చెప్తూ ఉన్నారు. మరి ఆ పరమాత్మ స్థితి అంటే ఏమిటి? పరమాత్మ స్థితిలో భగవంతుడు సర్వశక్తి సంపన్నుడు. అల్లా యజ్దా నహూర్ మజ్దా. ప్రేమకు సౌందర్యానికి అనంత సాగరం వంటివాడు. ప్రేమ అంటే అనంత మహాసాగరం వంటిది. అలాగే ఆయనకు ఉండేటువంటి సౌందర్యం కూడా మన దృష్టితో అంటే ఈ చర్మచక్షువులతో చూసేటువంటి సౌందర్యం కాదు, జ్ఞానచక్షువులకు కనిపించే సౌందర్యం. అది కూడా అనంతమైనటువంటి సాగర సదృశ్యమైనటువంటి సౌందర్యం. అది ఆ సాగరానికి ఎలా
తీరమైతే లేదో భగవంతుడి యొక్క అనంత శక్తి, అనంత జ్ఞానము మరియు అనంత ఆనందాలకు నెలవైనటువంటి పరమాత్ముడే ఆ భగవంతుడు. అంటే అనంత శక్తి జ్ఞాన ఆనందాలకు నెలవైన వాడే ఆ పరమాత్మ స్థితి కలిగిన వాడు. అతడు కాలానికి గాని శూన్యానికి గాని కూడా అతీతుడు. ఎందుకంటే కాలానికి అతీతుడే, సర్వము శూన్యము అని చెప్పబడినప్పటికీ కూడా శూన్యానికి అతీతుడే గనక, సర్వము నిండి ఉన్నవాడు గనుక. కానీ ఊహకి, ప్రేరణకి, మేధస్సుకి, అలాగే సహజ జ్ఞానానికి కూడా ఆయన అతీతుడే. అయినప్పటికీ కూడా ఆయన వీటన్నిటి మీద ఎరుక లేనివాడు అయి ఉన్నాడు. అంటే ఎరుక లేనివాడు అన్న మాట సాధారణ అర్థంలో ఉన్నది కాదు. ఎరుక లేని కారణంగా సర్వశక్తి సంపన్నుడు ఒక స్థితిలో ఉన్నాడు. దానికి సర్వాతీత స్థితి అంటే బియాండ్ స్టేట్ అని మనకు తెలిసేటట్లుగా బాబా గాడ్ స్పీక్స్ లో చెప్పారు. బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే అది అన్ని స్థితులకు ఆవల ఉన్నటువంటి స్థితి కనుక. మహా ఎరుక కలిగినటువంటి స్థితి కంటే కూడా ఆవలనున్న స్థితి అంటే బియాండ్ ఆది శూన్య సత్య స్థితి. దాని అసలు స్వభావం ఎడల కూడా దానికి ఎరుకలేని స్థితి అది. ఒక సాధారణ మానవుని అవగాహనకు అందేలా ప్రస్తావించాలని అనుకుంటే ఆవలనున్నటువంటి ఆ స్థితి అర్థాన్ని మనస్సుకు గాని మరియు మేధస్సుకు గాని అందని స్థితిగా చెప్పుకోవచ్చు మనం. అంటే ఊహాతీతమైనది, ఊహలకు అతీతమైనది. ఈ స్థితిలో భగవంతుడు సర్వశక్తి సంపన్నుడైనప్పటికీ కూడా అతని యొక్క అనంత శక్తిని మానసిక, సూక్ష్మ మరియు స్థూల భూమికలలో వినియోగించుకోలేడు. మనకి ఇక్కడ బాబా గాడ్ స్పీక్స్ లో మనకి వివరించినట్లుగా స్థూల, సూక్ష్మ, మానసిక భువనాలు, అలాగే అట్నుంచి మానసిక, సూక్ష్మ మరియు స్థూల భూమికలలో ఆయన అనంతమైనటువంటి శక్తిని ఉపయోగించుకోలేడు. క్లుప్తంగా చెప్పుకోవాలనుకుంటే సర్వశక్తి సంపన్నునకు తాను తీరం లేని అనంత సత్యసాగరాన్ని కూడా తెలియదు. సాధారణ మానవుని గాఢ నిద్రావస్థతో తన స్థితిని పోల్చుకోగలిగేటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. మనకి సాధారణ గాఢ నిద్రావస్థలో ఉంటే మనకి అంతవరకు ఈ భ్రాంతిమయ జగత్తులో మనం మమేకమై ఉన్నటువంటి ఈ శరీరము గాఢ నిద్రలోకి వెళ్తే ఈ జగత్తుతో సంబంధం లేదు. అలా మనం పోల్చుకోగలిగినటువంటి ఆ స్థితిలో ఉన్నవాడు పరమాత్ముడు. పరమాత్మ స్థితి అది. అలాగే సృష్టికర్త స్థితి, ఆ స్థితిలో భగవంతుడు ఈశ్వరుడు. అతడు సర్వశక్తి సంపన్నుడే, తీరమేలైనటువంటి అనంత ప్రేమ మహాసాగరుడు మరియు అనంతమైనటువంటి అతి సుందరుడు కూడా. అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందాలకు నెలవై సరిహద్దులు లేనటువంటి మహాసాగరము వాడే. అయితే తన స్థితి యందు ఎరుక లేనివాడు గనుక సృష్టి యందు తనకు మాత్రం ఎరుక కలిగిన వాడు. ఆ సృష్టించిన వాడు తాను గనక సృష్టి ఎరుక ఉన్నది ఆయనకి. సృష్టిస్తున్నది, సృష్టించింది, పోషించింది మరియు లయం చేసుకుంటున్నది తానే గనుక ఒక సృష్టికర్తగా తాను తీరమేలేని సత్యసాగరుడు అన్నది కూడా తనకి తెలియదు ఆ ప్రభువుకి. ఆ కారణం చేత అతడు కార్యకారణాలకు అతీతుడు కాడు. ఇక్కడ మనం గ్రహించవలసింది, అటువంటి ఆ సృష్టికర్తకే కార్యకారణాలకు అతీతుడు కాని స్థితిలో ఉన్నప్పుడు సాధారణమైనటువంటి ఈ బిందు ఆత్మలు కూడా అతీతమైనవా? మినహాయింపు లేదు. కాల వ్యవధులకు కూడా ఆయన అతీతుడు కాడు. అతని యొక్క అనంత చైతన్యపు అద్భుత ప్రభావమే
కనిపించే జగత్తు ఈ సమస్తము కూడా ఇది ఆభాసమే అయినప్పటికీ కూడా మనం అందులో నిరంతరము వసించేటువంటి భ్రమలో జీవిస్తున్నాము గనక ఇది అద్భుతమైనది. ఆయన యొక్క అనంత చైతన్యంతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రభావం ఇది. తనను తాను తెలుసుకొనగోరే ఆ భగవంతుని యొక్క మొట్టమొదటి ఊహయే సృష్టిగా ఆవిష్కరించబడి భగవంతుడు తాను సృష్టికర్తనే అనేటువంటి ఎరుకను పొందగలిగాడు అంటున్నాడు బాబా ఇక్కడ. అతని యొక్క ఉనికికి ఒక దివ్య కాలచక్రం అనే మహాకాలం యొక్క అతని యొక్క కలాపాలకు సృష్టి అనేటువంటి అనంత ప్రదేశం కావలసి వచ్చినది. అది మనము గ్రహించాలి. అలాగే ఇక్కడ ఆ జీవాత్మ ఇప్పుడు సృష్టికర్త అనేటువంటి దీనిలో మనము చెప్పుకున్నాం. ఇంకా జీవాత్మ ఉంది, శివాత్మ ఉంది. చాలా అద్భుతమైనటువంటి స్థితులు ఈ రెండూ కూడా. అయితే ఒక రకంగా ఈ శివరాత్రి పర్వదినాన మనము ఆ ప్రభువు యొక్క స్థితులను మననం చేసుకునేటువంటి అవకాశము అవసరము మనకి ప్రభువు కల్పించాడు కనుక అతనితో ఇలా ఉపవాసం చేసేటువంటి అదృష్టాన్ని మనకి ఇచ్చాడు కనుక మనము నిజంగా ధన్యులం. ఇక్కడ ఈ ఉపవాసానికి ఇంకొక అర్థం కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అగత్యం ఏమున్నది అని అంటే, ఆధ్యాత్మిక ప్రయాణానికి అవరోధమైనటువంటి మూల కారణం ఏదైతే ఉన్నదో మనస్సు, ఆ మనస్సుని ఉపవాసం చెయ్యాలి. మనం ఉపవసించేటట్లుగా చెయ్యాలి. అంటే ఆ మనస్సుకి దాని యథార్థమైనటువంటి ఆలోచనలకు సంబంధించినటువంటి ఆ స్థితిని దూరం చెయ్యాలి. అప్పుడు ఏదైతే భగవంతుడికి మనకు బాబా చెప్పినట్లుగా శాశ్వతమైనటువంటి నివాస స్థలమై ఉన్నదో హృదయము, అది పూర్తిగా మేలుకుని ఉంటుందట. భగవంతుని యొక్క ఆవాసము గనుక ఆ హృదయాన్ని గలక మేలుకొలిపేటట్లుగా మనం చేయాలని అంటే బాబా మనకి చెప్పాడు, నేను అక్కడ మీ హృదయంలో శాశ్వతమైనటువంటి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాను, కానీ నన్ను మేలుకునేటట్లు చేయవలసినటువంటి ప్రయత్నం మీరు చెయ్యాలి. ఎలా చెయ్యాలి అంటే నిరంతరం ఆయన యొక్క నామస్మరణ పదే 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 మనం చేయటం. ఇక్కడ ముందుగా చెప్పుకున్నట్లుగా 4 స్థితులు: పరమాత్మ, ఈశ్వరాత్మ, జీవాత్మ, శివాత్మ. ఆ పరమాత్మ స్థితి, ఆ ఈశ్వర్ అంటే సృష్టికర్త, ఆ సృష్టికర్త స్థితి వరకు మనం చెప్పుకోగలిగాము. ఇక జీవాత్మ, శివాత్మ అనేటువంటి ఆ స్థితులను చాలా అద్భుతంగా బాబా మనకి విశదీకరించారు. మనకు అవగాహన చేసుకునేటట్లుగా. ఇప్పుడు ఈ సమయం అన్నది నాకు ఇవ్వబడినటువంటి సమయం ఇంకొక 5 నిమిషాలే ఉన్నది కనుక అది పూర్తి కాదు. మళ్ళీ మనకి అవకాశం ఉండేటప్పుడు అందులో అద్భుతమైనటువంటి వివరణ మళ్ళీ చెప్పుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే సమస్త మానవాళి కోసము భగవంతుడు మానవుడై అవతార పురుషుడై దిగి వచ్చాడు కదా. మనకి భాస్కర్ రాజు గారు చెప్పినట్లుగా అవసరము తనకు లేక అవతరించే మన కొరకే. ఇది మనం పదే 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 ఎందుకు మననం చేసుకోవాల్సినటువంటి అగత్యము మనకు అందరికీ ఉన్నది అంటే, అపారమైనటువంటి ప్రేమ చేత సృష్టి మీద ఆ ప్రభు మన మధ్యకి దిగివచ్చి మనతో కలిసి మెలిసి జీవించాడు. ఆయన అవసరము తనకు లేక అవని మసలే మన కొరకే. ఆ మసలిన వాడు ఈ అవని కోసమే, ఈ విశ్వం కోసమే, విశ్వమానవ కళ్యాణం కోసమే అస్తమించాడు ఆయన. ఆ అస్తమించడం కూడా సాధారణంగా అస్తమించలేదు. ఎన్నో భవరోగాలకు గురయ్యాడు, ఈతి బాధలకు గురయ్యాడు. ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా అతను దేనికి అతీతుడు కాడు. అతీతుడు కాకుండా
సద్గురువు అయితే నటిస్తాడు, ఆయనకి నటన అవసరం లేదు, ఆయనే అయి ఉంటాడు అవసరము తనకు లేకపోయినా. మరి ఆ అవతార పురుషుడు మనకి మన కోసం దిగి వచ్చినటువంటి అవతార పురుషుడు శ్రీ అవతార్ మెహర్ బాబా వారు. అతడే ఒక్కడైన పరమాత్మై భగవంతుని వివిధ భాగాలైనటువంటి ఈశ్వరునిగా, సృష్టికర్తగా, జీవాత్మగా, వ్యక్తిగా, శివాత్మగా మరియు దైవీ మానవుడిగా ఈ పాత్రలను పోషిస్తూ ఉంటాడు. భగవంతుని యొక్క ఈ 4 దశలను, అంటే 2 దశలు మనం చెప్పుకున్నాం, ఇంకా 2 దశలు చెప్పలేదు, కానీ ఈ చివరి అంశం ఏమిటంటే అది మనం ఒకసారి తెలుసుకుంటే మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ 4 దశలు, భగవంతుని యొక్క 4 దశలను ఏకకాలంలో అవతారుడు నిర్వహించగలడు. సమస్త మానవాళి కోసం దేవుడు మానవుడైనప్పుడు సృష్టిలో గల చీమల కోసం చీమగాను, పందుల కోసం పందిగాను, ఇసుకలో రేణువుగాను ఇలా అనేక రూపాలను ధరించగలడు. సృష్టిలో గల సమస్త ప్రాణుల కొరకు అన్ని రూపాలను ధరించి అప్పటికీ గోచరము కాగలడు. ఆయన కనిపిస్తాడు. ప్రతి ఒక్కరిగా ప్రతిదానిగా అతడు యథార్థంగా మారగలడు. భగవంతుడంటే ఏమిటో తెలుసుకోగలుగు జ్ఞానము మానవుని అందరినీ ప్రేమించేటట్లుగాను మరియు ప్రతి ఒక్కరిని సేవించేటట్లుగాను అది ఆవశ్యకమైనటువంటి ఒక చర్యగాను చేస్తాడు. అందుకే బాబా ఇలా చెప్పారు, అందరిలోనున్న నన్ను ప్రేమించు, ప్రతి ఒక్కరిలోనున్న నన్ను సేవించు. ప్రపంచాన్ని అంతటినీ ఎవరైతే సేవిస్తున్నారో అతనిని సేవించు. సృష్టినంతటినీ ఎవరైతే శాసిస్తున్నారో అతడికి విధేయుడిపై జీవించు. ఎవరైతే ప్రేమ అయి ఉన్నారో అతనిని ప్రేమించు. అతడే గనుక, ఎవరు? బాబాయే గనుక నిరంతరం బాబాని ప్రేమించగలిగేటువంటి స్థితిని, అవకాశాన్ని మనందరికీ ఇవ్వమని, నిరంతరం ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన మననం చేసుకోవడానికి తగ్గ నామస్మరణని మనకు నిరంతరము ప్రసాదించాడు ఆ ప్రభు. ఆ నామస్మరణ నిరంతరం మనం చేయగలిగేటువంటి అవకాశాన్ని మనకి దూరం చేయవద్దని మనందరి తరఫున బాబాను వేడుకుంటూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మెహర్ బాబా వారికి, తదితర బాబా ప్రేమిక ప్రపంచానికి అంతటికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ శివరాత్రి పర్వదినాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా. మా అందరికీ జై బాబా. జై బాబా. ఆనంద్ కుమార్ అన్నయ్య, బాబా గురించి మా అందరికీ స్పష్టంగా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. జై బాబాలు మీకు. ఇప్పుడు బాబీ సత్యవతి గారు, చిన్నారి ప్రజ్ఞ. జై బాబా. 7:15 వరకు. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. देवादि దేవుడు మెహరుడు, పరమానంద సాగరుడు, ప్రియతముడు. దేవాది దేవుడు మెహరుడు, పరమానంద సాగరుడు, ప్రియతముడు. సకల లోక పాలకుడు, సకల లోక పాలకుడు, సర్వము నెరిగిన శ్రీహరుడు, నమ్మిన వారికి ఈశ్వరుడు. దేవాది దేవుడు మెహరుడు, పరమానంద సాగరుడు, ప్రియతముడు. యుగ యుగమున పృథివి కరుదించి రక్షించు దివ్య సనాతనుడు మెహరుడు. ఈ యుగము ప్రేమావతారమును ధరించి దిగి వచ్చిన దీన బాంధవుడు. యుగ యుగమున పృథివి కరుదించి రక్షించు దివ్య సనాతనుడు
మెహరుడు ఈ యుగము ప్రేమావతారమును ధరించి దిగి వచ్చిన దీన బాంధవుడు దేవుడే కాదు అవతారుడు దేవుడే కాదు అవతారుడు ప్రేమాకృతిలోనున్న శివుడు హరిహరుడే అతడు భవహరుడే అతడు హరిహరుడే అతడు భవహరుడే అతడు శాశ్వత సుందరుడు సాకారుడు దేవాది దేవుడు మెహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు పార్సీకుల తేజుడైనాడు ఈ యుగము కులమత భేదములన చుటకే అతి సుందరాకారమున అవతరించాడు అందరి మనసులు దోచుటకే పార్సీకుల తేజుడైనాడు ఈ యుగము కులమత భేదములన చుటకే అతి సుందరాకారమున అవతరించాడు అందరి మనసులు దోచుటకే మౌన భాషణము మహనీయము మౌన భాషణము మహనీయము ఏ యుగమున లేనట్టి గుణము ప్రేమే కారణము ప్రేమే భాషణము ప్రేమే భూషణము ప్రేమే భాషణము ప్రేమే భూషణము ప్రేమే కారణము అవతరణము దేవాది దేవుడు మెహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు మౌనము భాషించు భాషణము ఉన్నతము భగవద్వచనము శాశ్వతము మౌనము శాసించు శాసనము అతులితము మానసహరణము నిశ్చయము మౌనము భాషించు భాషణము ఉన్నతము భగవద్వచనము శాశ్వతము మౌనము శాసించు శాసనము అతులితము మానసహరణము నిశ్చయము మానవా మాను సందేహము మానవా మాను సందేహము విను సత్యము నిత్యము మెహరు మెహర శ్రీ పలుకు అమృతమును చిలుకు మెహర శ్రీ పలుకు అమృతమును చిలుకు చిలుక పలుకులని భ్రమపడకు దేవాది దేవుడు మెహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు సకల లోక పాలకుడు సకల లోక పాలకుడు సర్వము నెరిగిన శ్రీహరుడు నమ్మిన వారికి ఈశ్వరుడు దేవాది దేవుడు మెహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు పరమానంద సాగరుడు ప్రియతముడు अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा अवतार मेहर बाबा की जय ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభౌ మానవ జన్మ చెయ్య కుమారుదా
చెయ్యకుమారుదా ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభవు మానవ జన్మ చెయ్యకుమారుదా చెయ్యకుమారుదా పరబ్రహ్మ పరమాత్మ మెహర్ బాబా రూపము దాల్చి ఈ సృష్టి వినాశవసాల కాలమున ప్రేమ బీజములు నాటే పరబ్రహ్మ పరమాత్మ మెహర్ బాబా రూపము దాల్చి ఈ సృష్టి వినాశవసాల కాలమున ప్రేమ బీజములు నాటే జై జైలు జై జైలు జగదీశ్వరునకు జై జైలు అంజలి మోచే అర్పించుమురా పావన మౌని జన్మ చేయకుమారుదా చేయకుమారుదా ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమారుదా చేయకుమారుదా స్వమతములను విడనాడే అభిమతమేమియు లేదు ఆయా మతముల నిజ ధర్మములను ఆచరించుచుండు స్వమతములను విడనాడే అభిమతమేమియు లేదు ఆయా మతముల నిజ ధర్మములను ఆచరించుచుండు జై జైలు జై జైలు జగదీశ్వరునకు జై జైలు అంజలి మోచే అర్పించుమురా పావన మౌని జన్మ చేయకుమారుదా చేయకుమారుదా ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమారుదా చేయకుమారుదా స్వార్థరహితమౌ సేవా దైనందిన స్వకీయ ధర్మం నిష్కామ సేవ మనసార ప్రేమతో ఆచరించుచుండు స్వార్థరహితమౌ సేవా దైనందిన స్వకీయ ధర్మం నిష్కామ సేవ మనసార ప్రేమతో ఆచరించుచుండు జై జైలు జై జైలు జగదీశ్వరునకు జై జైలు అంజలి మోచే అర్పించుమురా పావన మౌని జన్మ చేయకుమారుదా చేయకుమారుదా ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభౌ మానవ జన్మ చేయకుమారుదా చేయకుమారుదా మెహర్ బాబా బాబా ఎనుచు 14 సార్లు ప్రతిదినము నిర్మల చిత్రుడవై ప్రభునామము సంస్మరించుచుండు మెహర్ బాబా బాబా అనుచు 14 సార్లు ప్రతిదినము నిర్మల చిత్రుడవై ప్రభునామము సంస్మరించుచుండు జై జైలు జై జైలు జగదీశ్వరునకు జై జైలు అంజలి మోచి అర్పించుమురా పావన మౌని జన్మ
చేయకుమా వృధా, చేయకుమా వృధా. ఈ జన్మకిదే సద్బాట, కైవల్యముందే బాట. మోక్షారంభం మానవ జన్మ, చేయకుమా వృధా, చేయకుమా వృధా. శ్రీ మెహర్ బాబా పిలుపు, లోకాలకెల్ల మేల్కొలుపు. సమయము మించే తరుణమిదే, విడనాడకో ఈ అవకాశం. శ్రీ మెహర్ బాబా పిలుపు, లోకాలకెల్ల మేల్కొలుపు. సమయము మించే తరుణమిదే, విడనాడకో ఈ అవకాశం. జై జైలు, జై జైలు, జగదీశ్వరునకు జై జైలు. అంజలి మోక్షే అర్పించుమురా, పావనమౌని జన్మ. చేయకుమా వృధా, చేయకుమా వృధా. ఈ జన్మకిదే సద్బాట, కైవల్యముందే బాట. మోక్షారంభం మానవ జన్మ, చేయకుమా వృధా, చేయకుమా వృధా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। కన్నులమ్మ కన్నులు, అవతారు మెహరుని కన్నులు. కన్నులందలి కళలు తొణికే, చిన్న పిల్లల నవ్వులా. కన్నులమ్మ కన్నులు, అవతారు మెహరుని కన్నులు. కన్నులందలి కళలు తొణికే, చిన్న పిల్లల నవ్వులా. నిండు మోమున పండు వెన్నెల, కాంతి విరిసే కన్నులు. నిండు మోమున పండు వెన్నెల, కాంతి విరిసే కన్నులు. తన మనసునంతా పరచి చూపే, కరుణ కురిసే కన్నులు. తన మనసునంతా పరచి చూపే, కరుణ కురిసే కన్నులు. కన్నులమ్మ కన్నులు, అవతారు మెహరుని కన్నులు. ప్రేమ సాగరుడై సనాతన సారథి అయి, కనుసైగ పిలువా. ప్రేమ సాగరుడై సనాతన సారథి అయి, కనుసైగ పిలువా. తరలి వచ్చిరి ప్రేమ జీవులు, వివసులై విహరించు తీరున. కన్నులమ్మ కన్నులు, అవతారు మెహరుని కన్నులు. జపత పాదుల అలసి సొలసి, పరమ భక్తుల తనువులకు. జపత పాదుల అలసి సొలసి, పరమ భక్తుల తనువులకు. వింజామరగా విందులు చేసే, వింజామరగా విందులు చేసే, చల్ల చల్లని చూపులు. కన్నులమ్మ కన్నులు, అవతారు మెహరుని కన్నులు. కన్నులందలి కళలు తొణికే, చిన్న పిల్లల నవ్వులా. కన్నులమ్మ
కన్నులు అవతారు మెహరుని కన్నులు. అవతార్ మెహర్ బాబా की जय. ఓ దైవమా మా సర్వమా, ఓ దైవమా మా సర్వమా, బాబా మెహర్ సనాతనా. ఓ దైవమా మా సర్వమా, బాబా మెహర్ సనాతనా. నీ సేవలో సదా మన నిమ్మునాసక, నీ సేవలో సదా మన నిమ్మునాసక. ఓ దైవమా మా సర్వమా, బాబా మెహర్ సనాతనా. ఇలా నీవు కలిలో మరల వచ్చినావు, ఎలా నిన్ను పొందుటో తెలియచేసినావు. ఇలా అలా తిరిగే మమ్ము చేర పిలచినావు. ఓ దైవమా మా సర్వమా, బాబా మెహర్ సనాతనా. మహాదివ్య ప్రేమ మహామౌనమేమో, మహాదివ్య తేజ అవతరించినావు. మౌన ప్రేమ సందేశములను మాకు ఇచ్చినావు. ఓ దైవమా మా సర్వమా, బాబా మెహర్ సనాతనా. నీ సేవలో సదా మన నిమ్మునాసక, నీ సేవలో సదా మన నిమ్మునాసక. ఓ దైవమా మా సర్వమా, బాబా మెహర్ సనాతనా. అవతార్ మెహర్ బాబా की जय. క్షణభంగురమీ దేహం మనకేలను వ్యామోహం, నశ్వరమైనది దేహం. త్వరితము కనుమా సత్యం, క్షణభంగురమీ దేహం మనకేలను వ్యామోహం, నశ్వరమైనది దేహం. త్వరితము కనుమా సత్యం. జగమెరిగిన సత్యమిది, జగదీశుని వాకు ఇది, విధి వ్రాసిన వ్రాత ఇది, ఏనాటికి మారనిది. జగమెరిగిన సత్యమిది, జగదీశుని వాకు ఇది, విధి వ్రాసిన వ్రాత ఇది, ఏనాటికి మారనిది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు క్షణభంగురమీ దేహం. ఆత్మున్నది దేహములో తాదాత్మ్యమున్నది
వెలిగేను ఆత్మున్నది దేహములో తాదాత్మ్య భావముతో ఆ భావము తొలగినచో పరమాత్మగా వెలిగేను సతతం నిరతం సకలం క్షణభంగురమీ దేహం ఈ సత్యము తెలుపుటకై దిగివచ్చును ఆ దైవం యుగ యుగమున ప్రభవించి తన ప్రేమను అందించు ప్రేమే ఆతని తత్వం క్షణభంగురమీ దేహం మేహేరుడే ఆ దైవం దైవాలకే దైవం మెహర శ్రీ భావనలో అతడే మన సర్వస్వం అదిగో కనుమాయిపుడే క్షణభంగురమీ దేహం మనకేలను వ్యామోహం నస్వరమైనది దేహం త్వరితము కనుమా సత్యం అవతార్ మెహర్ బాబా की జై ప్రేమవుగా పరమాత్మవుగా ఈ వింత జగతిలో ప్రేమవుగా పరమాత్మవుగా ఈ భ్రాంతి జగతిలో ప్రేమవుగా పరమాత్మవుగా ఈ వింత జగతిలో మెహరుడవై ప్రేమకు పెన్నిధివై ప్రేమికుడై ప్రియతముడై వింత ఆటలాడుచున్న ప్రేమవుగా పరమాత్మవుగా ఈ వింత జగతిలో ప్రేమవుగా పరమాత్మవుగా ఈ భ్రాంతి జగతిలో ప్రేమవుగా లోకములేలే లోకేశుడవు సేవ్యుడవు లోపల నీవే వెలుపల నీవే ఆచుడవు నీ సాటి నీవే లేరు నీకు సరిసాటెవరు ఆనాటికి ఈనాటికి ఏ నాటికి లేరు అసమానము అసమేయము నీ ప్రేమ తేజము ప్రేమవుగా పరమాత్మవుగా ఈ వింత జగతిలో ప్రేమవుగా నాదము నీవే వేదము నీవే సాక్షుడవు అన్నిట నీవే అంతట నీవే సర్వమువు ఆరాధనలో సాధనలో ఆనందమువై ఆరాధ్యుడవై వేచుడవై అనురాగమువై సర్వోన్నత సర్వేశ్వర సాకార రూపువు ప్రేమవుగా పరమాత్మవుగా ఈ వింత జగతిలో ప్రేమవుగా పరమాత్మవుగా ఈ భ్రాంతి జగతిలో మెహరుడవై
ప్రేమకు పెన్నిధివై ప్రేమికుడై ప్రియతముడై వింత ఆటలాడుచున్న ప్రేమవుగా. అవతార్ మెహర్ బాబాకి జై. నిన్ను చూడనిదే నిన్ను పిలువనిదే ఏ నిమిషము మనలేము బాబా, ఏమో మా మోహం మెహరు నీపై వ్యామోహం. నీ వదనములో చిరునగములలో ఏ సిరులను దాచావో బాబా, ఏమో మా మోహం మెహరు నీపై వ్యామోహం. ప్రేమ తండ్రివి నీవని నీదు సంతతి మేమని చాటావు నీ భావము. దేవదేవుడనేనని దేహమొక తొడుగేయని తెలిపావు నీ తత్వము. అది విన్నాము తలలూచాము నీ రూపమునే ఎద నిలిపాము. తనువణువు మెహరు రూపము నిండిపోయి బాబా, ఏమో మా మోహం మెహరు నీపై వ్యామోహం. మేలు కొల్పిన తేజము మౌనము నిన నైజము ప్రియమాయ ప్రేమికులకు. ఆశ్రయించిన ప్రేమకు ఆదరించిన వైనము ప్రియమాయ మానవులకు. నీ సఖ్యముకై స్వయమును మరచి నీ కీర్తనలో సర్వము మరచి తనువణువు మెహరు రూపము నిండిపోయి బాబా, ఏమో మా మోహం మెహరు నీపై వ్యామోహం. నిన్ను చూడనిదే నిన్ను పిలువనిదే ఏ నిమిషము మనలేము బాబా, ఏమో మా మోహం మెహరు నీపై వ్యామోహం. నీ వదనములో చిరునగవులలో ఏ సిరులను దాచావో బాబా, ఏమో మా మోహం మెహరు నీపై వ్యామోహం. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. బాబీ సత్యవతి గారు, మెహర్ ప్రజ్ఞ, పూజిత, జై బాబా ముగ్గురు చక్కగా మీకు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకొని చక్కని సంకీర్తనలు మాకు వినిపించారు. జై బాబా. ధన్యవాదములు మీ ముగ్గురికి. మెహర్ ప్రజ్ఞకి బాబా బ్లెస్ యూ. జై బాబా. అన్నయ్య రామచంద్ర గారు ఫ్యామిలీ, సిద్ధలక్ష్మి గారి. హలో, జై బాబా. జై బాబా అన్నయ్య. జై బాబా. జై బాబా అక్క. జై బాబా. వినిపిస్తుంది. ఓకే. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. మరి ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం అకస్మాత్తుగా జరిగింది అని అనిపిస్తుంది. గత 2 రోజుల క్రితమే వాణి గారితోటి జ్ఞాపకం చేయడం, మరి శివరాత్రి జాగరణ అంటారు అని ఏదో మాట వరుసకి అనడము, దాన్నే పనిగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడము, అంటే దీన్ని అంటారు
తలిస్తే మొలుస్తుంది అని. అంటే వాణి గారితో ఏ కార్యక్రమం గురించి మనం మాట్లాడినా తప్పకుండా కార్యరూపు దాలుస్తుందని మనకు నమ్మకం ఏర్పడుతుంది. మరి సాక్షాత్తు పరమశివుడైన అవతారుడు, ప్రియతమ తండ్రి అయిన మెహర్ బాబా వారికి హృదయపూర్వక జయబాబా తెలుపుతూ, మరి ఈరోజు శివరాత్రి సందర్భంగా మెహరుని శివరాత్రి పండుగ జరుపుకుంటున్నామని అనుకుంటున్నాను. మాటలు, పాటలు, సందేశాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఇటువంటి కార్యక్రమాలు సూచించి ఆచరింప మనందరితో చేస్తున్న సప్తాహం వాణి గారికి, మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ప్రేమికులందరికీ కూడా జయబాబా తెలుపుతున్నాను. మరి ఈ శివరాత్రి జాగరణ అంటే రాత్రి అంతా జాగరణతో ఉండి మరి ఆ యొక్క శివుని భక్తులంతా ఆయన నామస్మరణలో తేలియాడుతూ ఉండి ఆయన యొక్క ఆశీస్సులు పొందుతారు కూడా. నామస్మరణ చేస్తే ఊరికి పోదుగా. మరి నాకు జ్ఞాపకం వచ్చింది ఏంటంటే, మనం కూడా అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం అనుకోండి, 20 సంవత్సరాల క్రితము సోదరుడు పద్మనాభం గారు ఉన్నప్పుడు ఏకనామం అని పెట్టేవారు. మనందరికీ తెలుసు. పద్మనాభం గారు వాళ్ళ టీం ఉండేది చాలా బ్రహ్మాండంగా. ఆయన గారు ఎక్కడికి ఏ సెంటర్కి వచ్చినా అఖండనామము ఏకనామం అనే పేరుతో ఆయన టీముని తీసుకొని వచ్చి 24 గంటలు ఆ యొక్క కార్యక్రమాన్ని చేయించేవారు. 24 అవర్స్. ఇప్పుడు మనం జాగరణ చేస్తున్నాము, 12 అవర్స్ చేస్తున్నాం మేము. కానీ 24 గంటలు అప్పుడు ఈ ఏకనామాన్ని ఆ యొక్క ప్రభు నామస్మరణ చేసేవాళ్ళం. అది రాను 12 గంటలకు మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ చేసినా ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ యొక్క ప్రభు నామాన్ని మనం స్మరిస్తూ ఉన్నాము. అప్పుడు రాత్రి పగలు 2 కలిపి 24 గంటలు తదేకంగా చేసేవాళ్ళం. అది గుర్తుకొచ్చింది నాకు. మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో టాపిక్ నాకు ఒకటి నచ్చింది ఏంటనంటే, మనం అందరం మెహరాబాద్ వెళ్తున్నాం. ప్రతిసారి వెళ్తున్నాము. ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు వెళ్తున్నారు. ప్రతి 12వ తారీఖున ధుని రోజును కూడా వెళ్తున్నారు, మౌనం రోజు కూడా వెళ్తున్నారు. మనం అందరం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డి హాస్టల్, సి హాస్టల్ ఇవన్నీ కూడా మనం వాడుకుంటున్నాం. మనకు వసతి అక్కడ దాంట్లో కల్పిస్తున్నారు. మరి మెహర్ రిట్రీట్ అని, మరి ఇంకా ఎన్నెన్నో అక్కడ ఉన్నటువంటి కట్టడాలన్నీ కూడా మరి బాబా ఆయన లీల ఎట్లా ఉంటుంది చూడండి. ఆయన అంతా ప్లాన్ గానే ఉంటాడేమో అనిపిస్తుంది. అవన్నీ డిజైన్ చేయడానికి ఒక వ్యక్తిని అమెరికాలో ఏర్పరచుకున్నాడు ఆయన. మరి ఆయన ఎప్పుడూ ఊహించలేదు నేను మెహరాబాద్ వచ్చి ఇవన్నీ చేస్తాను అని. మరి అటువంటి వ్యక్తి, ముఖ్యంగా ఈయన గారు మనందరికీ పరిచయం అని అనుకుంటా. అంటే అందరం చూసి ఉంటాము, అందరం చూసాం కూడా. సాయంత్రం కానీ ప్రొద్దున కానీ బాబా సమాధి వద్ద జరిగేటటువంటి ప్రార్థనలో ఆ గిటార్ వేసుకొని ఆ సమాధి ముందు కూర్చొని ఆ ఇంగ్లీష్ హారతి కళ్ళు మూసుకొని చాలా బ్రహ్మాండంగా పాడుతుంటాడు. ఆయనే టెడ్, శ్రీ టెడ్. ఆయన గురించి కొంచెం మనం తెలుసుకుందాం. బాబా ప్రేమికులందరూ ఆయన్ని టెడ్ అని ప్రేమగా పిలుస్తారు. మెహరాబాద్లో బాబా సమాధి దగ్గర హారతి సమయంలో మెడలో గిటార్ వేసుకొని ఇంగ్లీష్ హారతిని కళ్ళు మూసుకొని గానం చేసే టెడ్ మహాశయుడు పాఠకుల్లో చాలా మందికి, మనందరికీ కూడా పరిచయమే. ఆయన గారు అమెరికా దేశీయుడు. టెడ్ పూర్తి పేరు థియోడర్ ఎస్ జడ్సన్. ఆయన గారి పూర్తి పేరు. ఆయననే మనం టెడ్ అని పిలుస్తాము. 1974 సెప్టెంబర్లో తొలిసారిగా మెహరాబాద్కు వచ్చాడట ఆయన. చిన్ననాటి నుండి మరి పూర్వజన సుకృతమా, ఆయన యొక్క మంచి సంస్కారాలు ప్రతి ఒక్కరు కూడా ఊహించని రీతిలోనే భగవంతునికి చేరువవుతారేమో అని అనిపిస్తుంది. మరి ఆ కోవకు చెందిన అతనే మన టెడ్ గారు. అప్పటి నుంచి, చిన్ననాటి నుంచి కూడా ఆయన సత్యాన్వేషకుడే. మెహరాబాద్లో స్వాంతన చిక్కిందన్నారట ఆయన ఎదురు చూసిన సత్యం ఇక్కడ అనుభవైక్యమైంది అన్నాడు టెడ్ గారు.
తన జీవిత భాగస్వామితో కలిసి మెహరాబాద్లోనే గత 4.5 దశాబ్దాలుగా మెహరాబాద్లో ఒక ముఖ్యమైన కార్యకర్తగా ప్రస్తుతం ఆయన నివాసం ఉంటున్నాడు. మరి ఆయన 1969లో అంటే మన అవతారుడు దేహం చాలించిన సంవత్సరంలోనే ఆర్కిటెక్చర్గా పీజీ పూర్తి చేశాడు. 1969లో అమెరికాలోని ప్రముఖ ఏలే విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ తీసుకున్నాక ఆయనకు ఉద్యోగాలు చాలా అవకాశాలు వచ్చాయట. కానీ మరి ఆయన ఉద్దేశం ఏంటనంటే ఉద్యోగానికి వెళ్ళాలి అని అనిపించేది కాదట. ఈ సమాజం దీని ఉనికి, దీని వెనక ఉన్న సత్యం గురించి తెలుసుకోవాలని చాలా తాపత్రయపడేవాడు. ఆ చైతన్యం వచ్చే వరకు శ్రమించాలి అని అనుకున్నాడు. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమయ్యాడట. దాంతో ఎటువైపు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో గమ్యం లేని ప్రయాణానికి బ్యాగుని భుజాన వేసుకున్నాడు. ముందుగా ఫ్లోరిడా నగర వీధుల్లోకి వచ్చాడు. ఫ్లోరిడా నుండి న్యూయార్క్కి వెళ్తున్న ఒక కారు ఆయన ముందు వచ్చి ఆగిందట. ఆ కారు కిటికీ అద్దాలకు మెహర్ బాబా పోస్టరు అతికించి ఉంది. కారులో డ్రైవర్తో పాటు మెరిటిల్ బీచ్ సెంటర్కు చెందిన ఒక బాబా ప్రేమికుడు కూడా ఆ కారులో ఉన్నారు. వారితో మరి మాటల మధ్య వారిద్దరూ న్యూయార్క్ సిటీలో ఉన్న మెహర్ బాబా సెంటర్కి వెళ్తున్నట్టు వాళ్ళు చెప్పగానే మరి నేను కూడా రావచ్చా అని పాపం ఆయన టెడ్ గారు వాళ్ళందరినీ అడగడం, మరి తప్పకుండా రావచ్చు అని వాళ్ళు ఆయనను స్వాగతించడం. అలా మొట్టమొదటిసారిగా న్యూయార్క్లో మెహర్ బాబా కార్యక్రమంలో పాల్గొన్నాడు టెడ్. అప్పుడే ఎదురు చూస్తున్న భగవంతుడు ఆయన గారికి దొరికాడన్న అనుభవం కూడా కలిగిందట. ఆ తర్వాత మెరిటిల్ బీచ్ సెంటర్కి కూడా వెళ్ళాడు. అక్కడ ఉన్న స్థానిక ప్రేమికులు ఆయనకు బాబా గురించి ఎన్నో విషయాలు కూడా చెప్పారు. ఆయనకు మెహర్ బాబా దేవుడనే నమ్మకం మరింత బలపడింది. ఆ సమయంలో మెహరాబాద్కు వచ్చేటటువంటి యాత్రికులకు అవసరమైన భవనాల నిర్మాణం కోసము ఒక ఆర్కిటెక్ట్ కావాలని మరి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. మెరిటిల్ బీచ్ వాళ్ళు ఈయన పేరును కూడా రికమెండ్ చేశారట. దాంతో ఆయన మెహరాబాద్కు వచ్చాడు. అది 1974 సెప్టెంబర్ మాసం. ముందుగా బాబా యొక్క సమాధిని దర్శించుకొని, ఆ రోజుల్లో మెహరాబాద్కు కరెంటు కూడా లేదు, ఫ్యాన్లు లేవు. దిగవ మెహరాబాద్లో మండలి సభ్యుడైన పాద్రి, ఎరిచ్, బాబు, బాబా వారి సోదరి మణి, మెహరా అందరినీ కూడా కలిశాడు ఆయన. బాబా ట్రస్ట్ దగ్గర ఆ రోజుల్లో డబ్బులైతే లేవు. మరి వచ్చేటటువంటి యాత్రికుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. యాత్రికుల వసతి కోసం ఒక చక్కని భవనం స్థానిక సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్మించాలని, అందుకు తగిన డిజైన్లు కావాలని ఈయన గారిని వాళ్ళు అడిగారు. బాబా మండలి సభ్యులంతాను అమెరికా వెళ్ళి డిజైన్లు పంపడం కాదు, మెహరాబాద్లోనూ ఉండి ఆ పని పూర్తి చేయాలని బాబూజీ ఆయనను ఆజ్ఞాపించినట్టు చేశాడట. మెహరాబాద్లోని మండలి హాలుకి ప్రక్కగా ఒక గదిని ఈయన ఉండడానికి ఇచ్చారు. డిజైన్లు గీయడానికి వీలుగా తెల్ల కాగితాలు, పెన్సిళ్ళు ఆయన గారికి ఇచ్చారట. ఆ రోజుల్లో మెహరాబాద్లో యాత్రికులకును వారంలో 4 రోజులు మాత్రమే ఈ యొక్క సందర్శనానికి టైము అనుమతించేవారు. నేను 6 వారాలు మెహరాబాద్లోనే ఉండి మరి ఆయన గారు 6 వీక్స్ ఆ మెహరాబాద్లో ఉండి ఆ డిజైన్లన్నింటినీ పూర్తి చేశాడట. పాద్రి నాకు అంటే ఆయన గారికి మంచి స్నేహితుడయ్యాడు. ఉదయాన్నే టీ ఇచ్చేవారు టెడ్ గారికి. ప్రస్తుతం ట్రస్ట్ ఆఫీస్గా ఉన్న భవనం ఆ రోజుల్లో కిచెన్గా ఉండేదట. ఆ బిల్డింగ్ని పాద్రీనే డిజైన్ చేశారట. స్థానిక మేస్త్రీల చేత ఆయన కట్టించాడు. నేను తయారు చేసిన డిజైన్లను అంటే టెడ్ గారు తయారు చేసిన డిజైన్లు బాబా సోదరి మణి, రాణోగెళ్ళి, ఎరిచ్, బావులకు చూపించడానికి మెహరాబాద్ నుండి వారంలో ఒక రోజు అంటే ప్రతి మంగళవారం సైకిల్ మీద అహ్మద్ నగర్ ట్రస్ట్ ఆఫీస్కు వెళ్ళేవాడు. ఆయన డిజైన్లు చాలా వరకు వారికి చాలా బాగా నచ్చాయి. మెహరాబాద్లో ఉన్న స్థానిక భవన సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయన యొక్క డ్రాయింగ్స్ ఉన్నాయని వారు చాలా సంతోషించారు. ధారాళంగా వెలుతురు, గాలి వీచేలా కాంక్రీట్తో ఆర్సీసీ రూప్ కాకుండా
మెహర్ పిలిగ్రిమ్ సెంటర్ని డిజైన్ చేశాడు టెడ్ గారు. ఆ డిజైన్లన్నింటినీ మెహరాజాద్లో ఉన్న మెహరామాయికి చూపించారు. వాటిని చూసి ఆమె కూడా చాలా సంతోషించి ఆ డిజైన్లు గీయడం పూర్తి అయ్యాక మరి ఈయన గారు అమెరికా తిరిగి వెళ్ళబోతుంటే మెహరామాయికి ఆయన ఇచ్చినటువంటి ఆ డిజైన్ ప్రింట్స్ అన్నింటినీ జాగ్రత్తగా తిరిగి మరి ఆయన చేతికే ఇచ్చిందట. అయితే ఆ సమయంలో వాటన్నింటినీ కలిపి కట్టడానికి ఒక రబ్బర్ బ్యాండ్ అవసరమైంది ఆయనకి. అది సమయానికి దొరకలేదట. అందుకోసం ఆమె తన గది అంతా వెతుకుతుంటే, పర్వాలేదమ్మా, ఆ డిజైన్లలో ఏదైనా పాడైనా నేను తిరిగి మళ్ళా గీయగలను అని టెడ్ గారు ఆవిడతో చెప్పడం. ఈ డిజైన్లు బాబావి, నావి కావు. అంటే మరి ఈ డిజైన్లన్నీ కూడా బాబానే చేయించారు, నావి కావమ్మా, వాటిని చాలా జాగ్రత్తగా చూడాలి సుమి అని ఆమె ఈయన గారిని హెచ్చరించింది కూడా. నేడు మన మెహరాబాద్లో చూస్తున్న మెహర్ పిలిగ్రిమ్ సెంటర్ భవన డిజైన్లను మెహరామాయి, సోదరి మణి, ఎరిచ్, బావుజీ అందరూ ఆమోదించారట. 1975లో తిరిగి అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడ ఆయనకు అవసరమైన కంప్యూటర్లు, డ్రాయింగ్ సామాగ్రి అందుబాటులో ఉన్నాయి. మరి ఆ తర్వాత మెహరాబాద్లో ఆయన గారు గీసిన డిజైన్లకు సంబంధించి అన్ని సున్నిత అంశాలను జాగ్రత్తగా పరిశీలించి ఆ డిజైన్లన్నింటినీ బాబా ప్రేమికులైన ఎరిక్ హీతర్లు మెహరాబాద్కి వస్తుంటే వారికి ఇచ్చి పంపాడట. భవనాలకు సంబంధించి డ్రాయింగ్ పని పూర్తి అయితే ఆర్కిటెక్ట్గా ఆయనకు ఎంత పెద్దగా పని ఏమీ ఉండదు. ఆయన మెహరాబాద్కి రావాల్సిన పని కూడా లేదనుకున్నాడు. అయితే పిలిగ్రిమ్ సెంటర్ నిర్మాణ బాధ్యతను పూనాకు చెందిన ఒక ప్రముఖ సివిల్ కాంట్రాక్టర్ జేమ్స్ అండ్ ఎలెన్ కాక్స్కి అప్పజెప్పారు. అతగాడు పిలిగ్రిమ్ సెంటర్ నిర్మాణ సమయంలో మరి ఈయన కూడా ఉంటే తప్పక ఉండాలనే ఆయన ఒత్తిడి చేశారట. దాంతో మళ్ళీ టెడ్ గారు 1976 ఫిబ్రవరి 12వ తేదీన తిరిగి మెహరాబాద్కి వచ్చాడు. అప్పట్లో ఈ బిల్డింగ్ పనులన్నీ ఒక ఏడాదిలో పూర్తయితాయి అని అనుకుంటే కొన్ని సమస్యల వల్లనో ఏదో విధంగా ఆ పనులన్నీ పూర్తయ్యేసరికి సుమారుగా 4 ఏళ్ల టైం పట్టిందట. మరి మెహరాబాద్ని ఆ 4 సంవత్సరాలు టెడ్ గారు ఇక్కడే ఉన్నారు. మరి మెహరాబాద్ వదిలి ఎక్కడికి వెళ్ళాలి అని కూడా పాపం ఆయనకు అనిపించలేదట. అంటే ఆయన గారు అలా వృత్తిరీత్యా అనుకోండి మెహరాబాద్కు వచ్చి మరి 46 సంవత్సరాలుగా బాబా దగ్గరే మెహరాబాద్లో ఉంటున్నారు. అప్పుడు బాబాకి ధన్యవాదాలు తెలుపుతూ టెడ్ పిలిగ్రిమ్ సెంటర్ నిర్మాణ సమయంలో పాద్రి ఈయన గారికి ఎక్కువగా ఈయనతో ఉండేవాడట. ఆయన గారికి చాలా సపోర్టివ్ కూడా ఉండేవాడు. ఎగువ మెహరాబాద్లో మన్సారి మాయి నన్ను అంటే ఆయన గారిని చాలా ప్రేమగా చూసుకునేదట. ఉదయం ప్రార్థన పూర్తయ్యాక ఆమె గారితో ఆయన కలిసి బాబా సమాధిలో చాలాసేపు కూర్చునేవాళ్ళు. ఆమె ఆయన గారికి బాబా పాటలు, భారతీయ భాషల్లో ఉన్న అవతారుని 3 ఆరతులు నేర్పించిందట. మరి ఈయన గారికి అప్పటి వరకు పెళ్ళి అవ్వలేదు. 1979లో ఆయన గారి పెళ్లి ట్రస్ట్ ఆఫీసులోనే అయింది. చూడండి బాబా, ఇదంతా మనం ఎందుకు చదువుకుంటున్నామంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఆయన ఎంచుకొని ఎవరితో ఏ పని చేయించుకోవాలో ఆయనకి బాగా తెలుసు. మనం ఆ పని చేస్తున్నామనే విషయం మనకు కూడా తెలియకుండా మనము చూడండి, ఆయన ఒక పెద్ద ఆర్కిటెక్ట్ అయ్యి ఉండి అమెరికాలో ఉద్యోగ అవకాశాలు కూడా వదులుకొని కేవలం అవతారుని కొరకే వచ్చినట్టు ఆయనకు తెలియకుండా మెహరాబాద్ రావడం ఏంటి, మరి 46 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండడం ఏంటి, ఇక్కడే పెళ్లి కూడా చేసుకోవడం ఏంటి, ఇవన్నీ బాబా చేసేటటువంటి ఆయన యొక్క లీలను మనం ఏమని చెప్తాం చెప్పండి. మరి ఆయన ఏది తలుస్తాడో అది తప్పకుండా అయ్యే తీరుతుంది. ప్రతి మానవుణ్ణి ఆయన దృష్టిలో ఉంచుకొని మనమంతా ఇండివిజువల్గా మనం ఒక్కరొక్కరం బాబాను ప్రేమిస్తున్నాము, కానీ యావత్ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నింటిని కూడా సమదృష్టితో చూసేటటువంటి ఆ యొక్క పరాత్పరుడు మనందరికీ నిజంగా దొరకడం చాలా అదృష్టం. మరి ఆయన గారి పెళ్లి అది కూడా ఒక విచిత్రమైనటువంటి సంఘటనే. 1979లో అహ్మద్ నగర్లో ఉన్న ట్రస్ట్ ఆఫీస్లో ఆయన యొక్క వివాహం జానత్ అనే ఆవిడతోటి నిరాడంబరంగా జరిగిందట.
మరి వాళ్ళ యొక్క శేష జీవితం అంతా అవతారుని సేవలోనే గడపాలని వాళ్ళిద్దరూ నిర్ణయించుకున్నారు. ఆ పెళ్లి రోజున ప్రభుత్వం నుండి స్థానిక సబ్ రిజిస్ట్రార్ ట్రస్ట్ ఆఫీస్కు వచ్చారు. ఆయన తరఫున పెళ్లి పెద్దగా ఉన్నాడు. మరి పెళ్లి కూతురు తండ్రిగా బాబూజీ ఉన్నారట. మరి బాబూజీ గారు వాళ్ళిద్దరి పెళ్లి జరిపించారు. భార్య జానత్ ఆయన పెళ్లి జరగడానికి ఒక 3 ఏళ్ల ముందుగానే, అంటే 1976 నవంబర్లో మెహరాబాద్కు వచ్చిందట, అమెరికా నుంచే. ఆమె కూడా చిన్నతనం నుండి తాను ఆరాధించే యేసు ప్రభువుని దర్శించుకోవాలని పరితపించేదట. చూడండి, భగవంతుని గురించి పరితపించే వాళ్ళను ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడ గలుపుతాడో ఆ యొక్క తండ్రికే తెలుసు. అలా ఆమె మెహరాబాద్కు వచ్చింది. ఇక్కడ అవతారునిలో యేసు ప్రభువుని దర్శించుకొని ఇక వెనుదిరిగి ఆమె తన స్వదేశం వెళ్ళలేదు. ట్రస్ట్ వారు ఆమెకు మెహర్ హెల్త్ సెంటర్ నిర్వహణ బాధ్యతలు కూడా అప్పగించారు. అలా దేవుని కోసం ఎవరికి వారుగా వచ్చినా వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ జీవిత భాగస్వాములుగా ఉన్నారు అని నవ్వుతూ ఒకసారి టెడ్ గారు చెప్పారట. సో తర్వాత బాబూజీ నేతృత్వంలో అనేది ఒకటి. ఆ పిదప మెహరాబాద్లో ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న బాబూజీ నేతృత్వంలో అనేక భవనాల నిర్మాణానికి అవసరమైన డిజైన్లు రూపొందించడం టెడ్ గారు అంతైంది. ఆ భవనాలను నిర్మించడం వల్ల ఆయనకు ప్రధాన వ్యాపకమయ్యి ఈ భవనాల నిర్మాణాలన్నీ దాదాపుగా బాబూజీ సూచనల మేరకే జరిగాయి. ఇవన్నీ బాబూజీ ముందు చూపుకు, దార్శనికతకు నిదర్శనంగా నిలుస్తాయని అంటాడు. మెహరాబాద్ మాస్టర్ ప్లాన్కు అవసరమైనంత భూమి సేకరణలో బాబూజీ చూపిన చొరవ మరవలేందని బాబుతో ఆయన గారికి ఉన్నటువంటి సన్నిహిత స్నేహాన్ని గుర్తు చేసుకుంటాడు. శ్రీ టెడ్ ఆయనతో కలిసి పనిచేయడం కూడా ఆయన గారి అదృష్టం అని కూడా అనుకుంటాడు టెడ్. మరి ఈ గత 40 సంవత్సరాలలో పిలిగ్రిమ్ సెంటర్ నిర్మాణం పూర్తి అయ్యాక మెహరాబాద్లో మెహర్ ఆసుపత్రి, మెహర్ ఇంగ్లీష్ స్కూలు, విచ్చేసే యాత్రికుల సౌకర్యార్థం ABCD హాస్టల్స్, స్టాఫ్ క్వార్టర్స్, అమరతిథికి విచ్చేసే వారి కోసం వందల కొద్ది టాయిలెట్స్, స్నానాల గదులు, ఆర్గైన్స్ భవనాల సముదాయాలన్నింటికంటే మిన్నగా మెహర్ పిలిగ్రిమ్ రిట్రీట్ ఇలా ఎన్నో నిర్మించారు కూడా. మనం అందరం చూస్తుంటాం ఇవన్నీ. ఇందులో కొన్ని పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి, మరికొన్ని చిన్నవిగా కూడా ఉన్నాయి. అవతారుని సేవలో భాగంగా చెత్త డబ్బాపై దారి చూపించేందుకు గీసే పెయింటింగ్ అయినా, మెహర్ పిలిగ్రిమ్ రిట్రీట్ పని అయినా రెండు నాకు సమానమే అంటాడు టెడ్. చూడండి, దీంట్లో మనం గమనించాల్సింది చెత్త డబ్బాపై ఉన్నటువంటి పని ఎంత ముఖ్యమో అంత చిన్నదైనా పెద్ద బిల్డింగ్ భవనం ఏర్పాటు చేసే దాంతో సమానమే అంటాడు. అంటే బాబా మనకు చెప్పి ఉంటాడు, ఉన్నవాడు లేనివాడు కాదు, ఇద్దరు నాకు సమానమే, నేను ఇద్దరిని సమానంగానే చూస్తాను అని. మరి ఆయన యొక్క వ్యక్తిత్వం చూడండి, ఎంత బ్రహ్మాండంగా పోల్చాడు ఆయన. అంత పెద్ద భవనాన్ని అయినా అదే విధంగా నేను చూస్తాను, చెత్త డబ్బాపై దారి చూపేటటువంటి ఏది డిజైన్ వేసినా దాన్ని కూడా నేను సమానంగా చూస్తాడని. దీంట్లో మనం గమనించాల్సింది, మనం చిన్న పెద్ద ఈ తేడా లేకుండా మన నిత్య జీవితంలో కూడా ప్రతి ఒక్కరిని ఆదర్శంగా తీసుకొని అందరినీ సమాన దృష్టితో, సమదృష్టితో ఎప్పుడైతే మనం చూస్తుంటున్నామో ఒక రకంగా చిన్నపాటి బాబా ప్రేమకు అది కూడా అనుసంధానం అయ్యే ఉంటుంది. దాంట్లో ఎలాంటి మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి వారిని కూడా, మన తోటి మానవులందరినీ కూడా మనతో సమానంగానే మనం చూస్తూ, మరి ఆయన లోపట ఉన్నటువంటి, ఆయన హృదయంలో ఉన్నటువంటి బాబా గారిని మనం అనుక్షణం చూస్తూ, ఆయనకు ఇచ్చేటటువంటి బాబాకు ఎలాగైతే మనం మన యొక్క హృదయాన్ని సమర్పిస్తున్నామో, ఎదుటి వారికి కూడా ఆ పద్ధతిలోనే మనకు చేతనైనంత సాయం చేస్తూ, అలా చేస్తూ ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరు ధన్యులవుతారు, బాబాకు చేరువవుతారు. తర్వాత దిగువ మెహరాబాద్లో నిర్మించిన మెమోరియల్ టవర్ ఆయన వరకు అత్యంత ముఖ్యమైనదట. అలా ఎందుకు అనుకుంటున్నాడంటే ఆయన ఇలా చెప్తాడు. ఆయన గారు 1976లో మెహరాబాద్కి వచ్చినప్పుడు ఎరిచ్ ఆయనతో మాట్లాడుతూ, మెమోరియల్ టవర్ నిర్మాణం అతి ప్రధానమైందని నాకు చాలాసార్లు చెప్పాడంటారు టెడ్.
అది బాబా ఆయనకి ఇచ్చినటువంటి ప్రత్యేక ఆదేశం అని ఎరిచ్ ఎన్నోసార్లు చెప్పాడట. మరి ఆ 40 సంవత్సరాలలో ఎన్నో సార్లు ఎన్నో విధాల మెమోరియల్ టవర్ డిజైన్ చేసి చివరాఖరిగా అందరి సహకారంతో మరి నేడు మనం మెహరాబాద్ వెళ్తే ఆ యొక్క టవర్ మనం అందరం మెమోరియల్ టవర్ అంటే బాబాతో ఉన్నటువంటి బాబాకు పనిచేసినటువంటి ముఖ్యులైనటువంటి పేర్లన్నీ కూడా ఆ టవర్ల దగ్గరే వాళ్ళ పేర్లు రాశారు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి అది ప్లాన్ చేస్తే మరి మొన్ననే గత సుమారు ఒక 3-4 సంవత్సరాల క్రితమే ఆ యొక్క టవర్ పని కూడా పూర్తి అయిపోయింది. బాబా వారి ఆదేశాన్ని పూర్తి చేయడానికి ఆయనకు సుమారు 75 సంవత్సరాలు పట్టిందని టెడ్ గారు అంటారు. మరి దాని తర్వాత ససూన్ ఆసుపత్రిలో పూణేలో కూడా ఈ యొక్క ఇంకా ప్లాన్ చేస్తున్నారు. చాలా చాలా నిజంగా కూడా ఆయన ఎంత ధన్యుడు అని అంటే బాబా యొక్క ఈ రోజు మనం మెహరాబాద్ వెళ్తే మనం అందరం డి హాస్టల్లో ఉంటున్నాం, ఏబిసిడి అని అవన్నీ ఆ యొక్క డిజైన్స్ అవి ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎంత బ్రహ్మాండంగా ఉంటాయి, ఎంత పటిష్టంగా కట్టారు. మరి రిట్రీట్ అది కూడా చాలా బాగుంది. మరి అవన్నీ కూడా ఆ బంగ్లాలు అవన్నీ చూస్తుంటే నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది, అయ్యో బాబా అక్కడి నుంచి ఆర్కిటెక్ట్ ను ఇక్కడికి తీసుకొచ్చి ఆయన యొక్క ఈ భవన నిర్మాణాలన్నీ చేయించి మళ్ళీ ఆయనను మెహరాబాద్ వదలకుండా ఆ అమెరికా నుంచే అమ్మాయిని తెప్పించి ఆయనకు పెళ్లి చేయడం, ఇదంతా ఆ యొక్క పరమాత్మని యొక్క లీలనే. ఆయన తలుచుకున్నది తప్పకుండా అవుతుంది. అందుకనే దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు దేవదేవులకెల్ల దేవాది దేవుడు పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పూర్ణావతారమున పరిపూర్ణుడు దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి రమ్మని పిలిచాడు, మేల్కొల్పు పాడాడు. రమ్మని పిలిచాడు, మేల్కొలుపు పాడాడు. మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు. మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు. మేహేరు మేహేరు మంత్రాక్షరీ మేహేరు మేహేరు మంత్రాక్షరీ కైవల్యమును చేర్చు అంత్యాక్షరీ. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమిక గ్రహించు ప్రేమించి తరించు. ప్రేమిక గ్రహించు ప్రేమించి తరించు. ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు. అవతారు మేహరు బాబా की జై. అవతారు మేహరు బాబా की జై. జై అంటూ మెహరంటూ
తప్పించిపో. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు. ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు. అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు. అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు. ప్రియతముని చేర్చేది తపనొక్కటే. ప్రియతముని చేర్చేది తపనొక్కటే. మెహరి శ్రీ గ్రహించే ఇది ఒక్కటే. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి. అవతార్ మెహర్ బాబాకి జై. ఇంకా 2 minutes ఉంది. మెహర్శ్రీ గారు అంటే డి శ్రీనివాసరావు గారు నిజంగా ప్రతి పాటలో ఆయన యొక్క సాహిత్యం నిజంగా దీంట్లో ఈ పాటలో ఉంది. ప్రేమయను బీజాలు ఎదను నాటాడు అంటే శ్రీనివాస్ గారి హృదయంలో ఈ యొక్క బీజము ఏంటి బీజము అని అంటే పాటలు రాయడము, మాటలు చెప్పడము, ఈ పాటలతో ప్రతి ఒక్కరిని కూడా ఆనంద సముద్రంలో ముంచడం బాబా గారు ఆయనకి ఇచ్చినటువంటి వరం. మనందరికీ నిజంగా సంతోషం. మనమందరం అదృష్టవంతులం. ఇంత మంచి చక్కని సాహిత్యం ఉన్నటువంటి పాటలను మనం అందరము ఆయన రాయడము, మనం పాడుకోవడము నిజంగా మనము అదృష్టవంతులమే. ఆయన గారికి మరొక్కసారి మనమందరం కూడా ధన్యవాదాలు తెలపాలి. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలు మనం ఇంకా 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 ఎన్నో చేసుకోవాలని మరి నిర్విరామంగా ఇంచుమించు 2 సంవత్సరాల నుంచి ఎటువంటి ఆపడం అనేది లేకుండా ఆయన యొక్క నామాన్ని మనం స్మరించుకుంటూ ఉన్నాము. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ పరాత్పర పరబ్రహ్మ పరమాత్ముడైన మెహర్ బాబా వారికి మరొక్కసారి పాదాభివందనం చేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా జయబాబా తెలుపుతూ ఈ అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ మరొకసారి ధన్యవాదములు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అన్నయ్య. తెలియని విషయాలు నాకు మటుకైతే తెలియ